This conference will now be recorded. సో నాకు ఏది ఇంపార్టెంట్, ఈ ఫ్యాన్ అనేది ఆఫ్ అయిందా లేదా, అది ఇంపార్టెంట్. సో నాకు ఏది ఇంపార్టెంట్ కాదు, ఈ కరెంట్ ఎట్లా పోతుంది, ఈ వైర్ సప్లై ఎట్లా ఇచ్చిండ్రు, ఈ రూమ్లోకి కరెంట్ ఎట్లా, అదంతా నాకు అనవసరం. నాకు కావాల్సింది ఏంటి, నేను ఇక్కడ బంద్ చేసినానా, నాకు ఈ ఫ్యాన్ బంద్ అయిందా, రైట్. సో దాన్ని మనము అబ్స్ట్రాక్షన్ అంటాం. ఏమంటాము? అబ్స్ట్రాక్షన్. సో టుడే విల్ టాక్ అబౌట్ అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్. సో ఇవాళ మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి కూడా స్టార్ట్ చేద్దాం. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, రైట్. సో బేసిక్ ఐడియా ఏంటి సార్ అంటే, అబ్స్ట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద కాన్సెప్ట్ ఆఫ్ abstraction is nothing but the concept of showing only things which are important. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఈ స్విచ్ ఇంపార్టెంట్, నాకు మిగతా అన్ని నాకు అనవసరం. సో ఈ స్విచ్ అనేది నాకు కనిపించాలి, స్విచ్ అనేది నాకు యాక్సెస్ ఇవ్వాలి. స్విచ్ అనేది కూడా యాక్సెస్ ఇవ్వకపోతే నేను అది ఆన్ చేయలేను కదా. సో స్విచ్ అనేది నాకు యాక్సెస్ ఇవ్వాలి, ఇది అవుట్పుట్, ఇది ఎట్లనే ఇస్తారు. స్విచ్ అనేది ఇవ్వాలి, ఆ స్విచ్ ఇది ఆన్ చేయడానికి నాకు స్విచ్ ఇవ్వడం మాత్రమే సరిపోతుంది. సో షోయింగ్ ఓన్లీ ద థింగ్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ హైడింగ్ ద కాంప్లెక్స్ డీటెయిల్స్, దాన్ని మనం అబ్స్ట్రాక్షన్ అంటాం. ఓకే, జనరల్. ఓకే, అబ్స్ట్రాక్షన్, ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ showing only important things or essential things. Important things లేకపోతే ఏమంటాము? Essential things. Important things are essential. So what is abstraction? It is a process of showing only important things or essential things and hiding the complex details, complex complex implementation details. Okay, so what is abstraction? It is a process of showing only important things or essential things and hiding the complex implementation details, సో దాన్ని మనం అబ్స్ట్రాక్షన్ అంటాం అనమాట. మరి పైథాన్లో ఎట్లా సార్ ఇది? ఇన్ పైథాన్ the abstraction is achieved by the help of abstract class and abstract methods. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటే దానికి మనం అబ్స్ట్రాక్షన్ ఇస్తున్నట్టు అనమాట. ఓకే, అబ్స్ట్రాక్షన్ ఉంది క్లాస్కి అంటే దాని అర్థం ఏంటి? ఆ క్లాసు అబ్స్ట్రాక్ట్ అయి ఉండడం, ఆ మెథడ్ అబ్స్ట్రాక్ట్ అయి ఉండడం. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ షుడ్ బి a part of the abstract class. అర్థమైందా? ఓకే, నౌ అబ్స్ట్రాక్ట్ క్లాస్ గురించి చదువుదాం. అబ్స్ట్రాక్ట్ క్లాస్, it is a type of the class which will have normal methods as well as abstract methods. This class must be ఇన్హెరిటెడ్. దాన్ని ఇన్హెరిట్ చేసుకోవాల్సిందే, అంటే దాన్ని ఆటోమేటిక్గా యూజ్ చేయడానికి రాదనమాట. కంపల్సరీ ఇన్హెరిట్ చేసుకోవాల్సిందే. ఇన్హెరిట్ చేసుకుంటేనే వాటిని యూజ్ చేయగలుగుతాం. ఎవరిని? వాళ్ళ మెథడ్స్ని యూజ్ చేయగలుగుతాం. ఓకే, ద నార్మల్ మెథడ్స్ మే ఆర్ మే నాట్ be overridden, but the abstract methods
must be overridden. The abstract methods must be overridden. Must. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనే వాటి కంపల్సరీగా ఓవర్ రైడింగ్ అంటే నేను చూపించాను మీకు. ఓవర్ రైడింగ్ అంటే ఏం చేస్తున్నాము, పేరెంట్ క్లాస్లో అదే మెథడ్ ఉంటుంది, చైల్డ్ క్లాస్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. గుర్తుందా? సో ఆ ఓవర్ రైడింగ్ అనేది కంపల్సరీ. ఎవరికి ఓవర్ రైడింగ్ కంపల్సరీ? అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఉన్న మెథడ్స్కి ఓవర్ రైడింగ్ కంపల్సరీ. సో ఓవర్ రైడింగ్ అవసరం లేని ఎవరికి? నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే నార్మల్ మెథడ్స్. అంటే నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. సో నార్మల్ మెథడ్స్, in the bracket I can write non-abstract methods. So normal methods, non-abstract methods కి అవసరం లేదు. ఏం అవసరం లేదు? ఓవర్ రైడింగ్ అవసరం లేదు. రైట్? ఇస్ దట్ క్లియర్? అర్థమైందమ్మా? సో నార్మల్ మెథడ్స్ మే నాట్ బి overridden, but abstract methods must be overridden. Okay, so next, creating the abstract class. Creating the abstract class. So what do you want to create now? You want to create the abstract class. So abstract class ni create cheyadam ela. So abstract class ni create cheyali ante మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ వన్, we should make a class abstract by using or by inheriting or by making a class child of ABC class. Which class? ABC class. A class, ABC class, child of ABC class of ABC మాడ్యూల్. అంటే ఏబిసి అనే మాడ్యూల్లో ఏబిసి అనే క్లాస్ ఉంటుంది అనమాట. ఈ ఏబిసి అనే క్లాస్ని మనం ఏం చేయాలి? మనం అనుకున్న క్లాస్కి పేరెంట్ అని చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లాస్ క్రియేట్ అనుకోండి. జనరల్లీ ఏం చేస్తాను, నేను ఒక క్లాస్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఏం చేస్తాను? క్లాస్, రైట్? సో క్లాస్ మై క్లాస్ ఏబి అంటే అబ్స్ట్రాక్ట్ అనుకోండి. ఇప్పుడు నేను ఏమనాలి? ఏబిసి అనాలి. అంటే ఏబిసి అనేది ఏంటి? ఏబిసి అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్ విచ్ షుడ్ బి ఎ పేరెంట్ ఆఫ్ దిస్ క్లాస్. మరి ఇది ఎక్కడ ఉంటుంది మనకి? ఇది మనం క్రియేట్ చేయలేదు. సో దిస్ విల్ బి అవైలబుల్ ఇన్ విచ్ క్లాస్? సో ఏబిసి మాడ్యూల్. ఎక్కడ ఉంటుంది? ఏబిసి మాడ్యూల్ ఉంటుంది. ఫ్రమ్ ఏబిసి ఇంపోర్ట్ ఏబిసి. అంటే ఏబిసి అనే మాడ్యూల్లో నుంచి ఎవరిని ఇంపోర్ట్ చేయాలి? ఏబిసిని ఇంపోర్ట్ చేయాలి. ఈజ్ ఇస్ క్లియర్? సో ఏబిసి ఈజ్ ఏ హెల్పర్ క్లాస్. యాక్చువల్లీ ఏబిసిని హెల్పర్ క్లాస్ అంట. హెల్పర్ క్లాస్ విచ్ విల్ టెల్ యూ దట్ ఐఎమ్ ఏ పేరెంట్ టు ద గివెన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. అర్థమైందమ్మా? ఓకే, ఇప్పుడు దీన్ని జస్ట్, ఇప్పుడు ఏ క్లాస్ అయిపోయింది? ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయిపోయింది. ఏ క్లాస్ అయిపోయింది? అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ పని ఏంటి? అబ్స్ట్రాక్ట్ క్లాస్ పని ఏంటి అంటే, ఇట్ కెన్ హ్యావ్ మెథడ్స్. విచ్ మెథడ్స్? అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. విచ్ కెన్ హ్యావ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. జస్ట్ ఇది మీకు ఐడియా కోసం రాసి పెట్టేస్తాను. అర్థమైందమ్మా పాయింట్? ఎస్, ఇది పాయింట్ నెంబర్ 1. ఓకే, సో we should make our class abstract by making the class child class of ABC. Who is ABC? ABC means a helper class, abstract class. ABC అంటే abstract class. ఇది abstract class, ఇది abstract class మాడ్యూల్. ఓకే, దాని మీనింగ్ అదే వస్తుంది. కానీ ఈ క్యాపిటల్ ఏబిసి అనేది క్లాస్, ఇదేంటి? మాడ్యూల్. ఇది మాడ్యూల్. సో ఇప్పుడు ఏబిసి ఎవరికి పేరెంట్? ABC is the parent for my class AB. అదే కదా ఫస్ట్ రూల్.
Yes or no? Right. So we created the abstract class. Now, as we said, abstract class can contain, okay, which methods? Normal methods as well as abstract methods. So what are abstract methods? Abstract methods, the methods that are available, the methods that are available inside, the methods that are available inside the abstract class and do not have a do not have a body, do not have a body. So the methods that are available inside the abstract class and do not have what? Do not have a body. ఏముండదు? బాడీ ఉండదు. బాడీ ఉండకపోవడం అంటే ఏంటి సార్? బాడీ ఉండదు అంటే లాజిక్ ఉండదు అని అర్థం. బాడీ ఉండదు ఇన్ ద సెన్స్ లాజిక్ ఉండదు. There won't be any logic. There won't be any logic. The methods that are available inside the abstract class and do not have any body. Body ఉండదు. ఎస్. సో బాడీ ఉండదు అంటే మీనింగ్ ఏంటి? ఇన్సైడ్ లాజిక్ ఏమి ఉండదు అనమాట. ఇప్పుడు నిన్న మనం క్రియేట్ చేసాం. సో ఇది లాజిక్, ప్రింట్ ఇది లాజిక్. అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి? లాజిక్ ఉండదు. వాట్ విల్ నాట్ బి దేర్? లాజిక్ విల్ నాట్. ఎందుకంటే దట్ హ్యాస్ టు బి ఓవర్ చైల్డ్ తీసుకోవాలి కదా వాడిని. సో చైల్డ్ తీసుకోవాలి కాబట్టి వాడికి లాజిక్ ఉండదు అన్నమాట. అర్థమైందా? ఓకే. సో ఎట్లా క్రియేట్ చేస్తాం? క్రియేటింగ్ ద అబ్స్ట్రాక్ట్ మెథడ్. సో నార్మల్ మెథడ్ లానే క్రియేట్ చేయాలి. we should make the method abstract by making it or by declaring it by using @abstract method decorator. Abstract method decorator. సో ఈ @abstract method decorator అని పెట్టంగానే మనకి ఏమవుతుంది? you will get what you will get? So you will get that method declared as abstract అన్నమాట. ఇది ఎక్కడ ఉంటుంది? using abstract method decorator in or from available in ABC మాడ్యూల్. అవైలబుల్ ఇన్, ఇది కూడా ఏబిసి మాడ్యూల్లోనే ఉంటుంది. ఓకే. ఫస్ట్ ఏంటి నేను చెప్పింది ఇంతకుముందు మీకు? అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఎందులో ఉండాలంటున్నాను నేను? అబ్స్ట్రాక్ట్ మెథడ్ షుడ్ బి దేర్ ఇన్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో దానికి ఏముండాలన్నా నేను? యూ షుడ్ హ్యావ్ ఏ మెథడ్ విచ్ ఇస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనే డెకరేటర్ ఉండాలి. సో డెకరేటర్ ఎట్లా రాస్తామంటే ఇట్లా రాస్తాం. అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఓకే. అట్లా రాస్తేనే అది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అవుతుంది, లేదంటే నార్మల్ మెథడ్ అవుతుంది. సో డిఎఫ్ మై ఏబిఎస్ మెథడ్. సో సెల్ఫ్ ఇక్కడ జస్ట్ పాస్ అంటుంది. అంటే మెథడ్ బాడీ ఉండొద్దు కదా, బాడీ అనేది ఉండొద్దు. ఉన్నా వేస్ట్ అయిపోతుంది. అర్థమైందా? బాడీ అనేది అవసరం లేదు. ఇప్పుడు నాకు సేమ్ నేను ఒక లాజిక్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ లైట్ ఉంది. ఈ లైట్ వేస్తే ఫ్యాన్ వస్తుందని నాకు తెలుసు. దీని గురించి డిస్క్రిప్షన్ అవసరం లేదు కదా. దీనికి ఇక్కడ నుంచి కరెంట్ వస్తుంది, ఇదంతా అవసరం లేదు కదా. అందుకనే ఇక్కడ ఏమంటున్నాను? బాడీ అవసరం లేదు. ఎట్లయినా నువ్వు చైల్డ్లో వాడుకోవాల్సిందే. ఎట్లయినా నువ్వు దాన్ని చైల్డ్లో వాడుకోవాల్సిందే. నువ్వు చైల్డ్లో వాడుకునే దానికి నీకు బాడీ ఎందుకు? అనవసరం కదా. అదనమాట లాజిక్. ఎస్. దాన్ని మనం ఏమంటాము? అబ్స్ట్రాక్షన్. నువ్వు నేమ్ని వాడుకో, అంతేగాని దాంట్లో బాడీ ఏంది అదంతా నీకు అనవసరం. క్లియర్? అర్థమైందమ్మా లాజిక్? ఎస్. ఈజ్ దిస్ క్లియర్ ఆర్ నాట్? ఓకే. సో వీ షుడ్ మేక్ మెథడ్ అబ్స్ట్రాక్ట్ బై డిక్లేరింగ్ ఇట్ యూజింగ్
abstract method decorator available in ABC module. అర్థమైనా? Is this clear? అబ్స్ట్రాక్ట్ క్లాస్ చేయాలంటే ఏం చేయాలి? ఏబిసి అనే క్లాస్ని తీసుకోవాలి. ఆ క్లాస్ ఎవరికి పేరెంట్ అవ్వాలి? మనం అనుకున్న క్లాస్కి పేరెంట్ అవ్వాలి. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ చేయాలంటే ఏం యూజ్ చేయాలి? డెకరేటర్ యూజ్ చేయాలి. డెకరేటర్ ఏంటి? @abstract method డెకరేటర్. సో ఆ డెకరేటర్ మనం డిక్లేర్ చేసి ఉంచాలన్నమాట. అర్థమైందా? క్లియర్లీ అండర్స్టూడ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు దీని యూసేజ్ అన్నమాట. ఇప్పుడు ఇది మనం ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాం. ఇప్పుడు I should use a class 1. ఓకే, సో దీన్ని ఎవరికి చైల్డ్ చేయాలి? యూ హావ్ టు మేక్. ఓకే, సో దీన్ని మై క్లాస్ ఏబిని ఎవరికి పేరెంట్ చేయాలి? 1కి పేరెంట్ చేయాలి. ఎవరికి పేరెంట్ చేయాలి? 1కి పేరెంట్ చేయాలి. అండ్ ఎవరిని వాడుకోవాలి? నేను విన్ని వాడుకోవాలి. విన్ని ఓవర్ రైడ్ చేసుకోవాలి. విన్ని ఓవర్ రైడ్ చేసుకోవడం అంటే ఏంటి? నీ ఓన్ లాజిక్ రాసుకో. ఓకే, సో ఇక్కడ ఏమంటాము? ప్రింట్ I am from the abstract class. I am from the abstract class. అర్థమైందా? క్లియర్? సో ఇప్పుడు క్రియేట్ అయిపోయింది, రైట్? సో క్రియేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను వీడిని కాల్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? obj is equal to 1. సో ఇప్పుడు ఏమనాలి? obj డాట్ మై ఏబిఎస్ మెథడ్. మై ఏబిఎస్ మెథడ్ అనగానే ఎవరు కాల్ అవుతారు? ఐఎమ్ ఫ్రమ్ ది అబ్స్ట్రాక్ట్ క్లాస్ కాల్ అవుతారు. అర్థమైందా? పేరెంట్లో ఏ లాజిక్ ఉండదు. ఎక్కడుంటుంది లాజిక్? అంతా కూడా చైల్డ్లోనే ఉంటుంది. దీన్నే మనం అబ్స్ట్రాక్షన్ అంటాం. ఏమంటాం? అబ్స్ట్రాక్షన్. క్లియర్? నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఎఫ్ నాన్ ఏబిఎస్ మెథడ్. So non-ABS method. So here I will say print hello. So hello. I am a non-abstract method. Yes. Which method? I am a non-abstract method. So ఇప్పుడు ఇది నేను కాల్ చేయకపోయినా సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ obj డాట్ నాన్ abs method. ఇప్పుడు ఏమైంది? నేను ఓవర్ రైడ్ చేశానా? చైల్డ్లో యూజ్ చేశానా? దీన్ని చైల్డ్లో యూజ్ చేయలే, కానీ పేరెంట్లో ఉన్నది వాడు ఎట్లుందో అట్లా వచ్చేసి. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటుంది? కెనాట్ ఇన్స్టాన్షియేట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ 1 విత్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. అంటే నేను ఇట్లా చేయలేను, కంపల్సరీ నువ్వు విని చేయాల్సిందే, విని యూజ్ చేయాల్సిందే. అర్థమైందమ్మా లాజిక్? ఎస్, క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? అదే అనమాట లాజిక్. సో దిస్ ఈజ్ విచ్ క్లాస్? అబ్స్ట్రాక్ట్ క్లాస్. విచ్ మెథడ్? అబ్స్ట్రాక్ట్ మెథడ్. గాట్ ఇట్? ఇది కంప్లీట్ ఎగ్జాంపుల్ అనమాట. అర్థమైంది అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటో? సో నెక్స్ట్ వచ్చేసి ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటంటే బైండింగ్ అనమాట. బైండింగ్ ఆఫ్ ద డేటా అండ్ ద మెథడ్స్. సో డేటాని మెథడ్స్ని బైండ్ చేసేయడం అనమాట. సో డేటాని మెథడ్ని బైండ్ చేసినప్పుడు జనరల్గా డేటాని ప్రైవేట్ పెట్టేస్తాం. రైట్? మెథడ్స్ ఎక్కడంటే యూజ్ చేసుకోవచ్చు. ప్రైవేట్ అంటే ఏంటంటే దే విల్ బి యూజ్డ్ ఓన్లీ ఇన్సైడ్ ద క్లాస్ అన్నమాట. సో క్లాస్ బయట యూజ్ చేయడానికి లేదు. క్లాస్ బయట యూజ్ అవ్వాలి అంటే మనము వీ హ్యావ్ టు యూజ్ ఫ్రమ్ ద మెథడ్స్. అర్థమైందా?
In Python, or it means binding of the data and the methods. Binding of the data and the methods. So what is encapsulation? Binding of the data and the methods. Binding of the data and the methods. Encapsulation means what? Binding of the data and the methods. Usually data is not used, data cannot be used. Usually data cannot be used outside the class. క్లాస్ బయట యూజ్ చేయడానికి లేదు. ఎవరిని? డేటాని మాత్రం యూజ్ చేయడానికి లేదు. డేటా అంటే ఏంటి? వేరియబుల్స్. డేటా అంటే ఏంటి? వేరియబుల్స్. సో డేటాని యూజ్ చేయడానికి లేదు. ఎక్కడ? క్లాస్కి బయట డేటాని యూజ్ చేయడానికి లేదు. ఓకే. ద డేటా కెన్ బి యూజ్డ్ ఓన్లీ బై ద మెథడ్స్. అంటే డేటాలోకి ఏమైనా అప్డేట్ చేయాలి అంటే మెథడ్ చేయగలుగుతుంది, ఇంకా వేరే ఒకటి చేయలేరు అనమాట. అర్థమైందా? రైట్. మరి అట్లాంటి డేటాని ఎట్లా తయారు చేస్తారు అంటే, ఇన్ పైథాన్ ద డేటా క్యాన్ బి సెక్యూర్డ్ బై యూజింగ్ అండర్స్కోర్ వేరియబుల్ నేమ్. అండర్స్కోర్ వేరియబుల్ నేమ్. అండర్స్కోర్ అనమాట. అండర్స్కోర్ వేరియబుల్ నేమ్. ఓకే. It can also be called as a private variable. It can also be called as a private variable. Is that clear? Yes or no? అర్థమైందా? ఓకే. Now for example, ఇప్పుడు ఒక క్లాస్ తయారు చేద్దాం. సంథింగ్ లైక్ స్టూడెంట్. సో స్టూడెంట్ డేటా ఏముంటుంది? స్టూడెంట్ నంబర్. ఓకే. స్టూడెంట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 5897. జస్ట్ మీకు డేటాని ప్రైవేట్ చేయడానికి అంతే. రైట్. సరే. S1 ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్. సో జనరల్గా మనం ఏమంటాము? ప్రింట్ S1 డాట్ అండర్స్కోర్ SNO. తర్వాత S1 డాట్ అండర్స్కోర్ SName. రైట్. ఏమంటే చెప్పండి. స్టూడెంట్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ అండర్స్కోర్ SNO. సార్ అండర్స్కోర్ తీసేయండి సార్. ఓకే. రిజల్ట్ విల్ బి ద సేమ్. అంటే అండర్స్కోర్ పెట్టడం వల్ల ఏమవుతుంది? డేటా అనేది ప్రైవేట్ అయిపోతుంది అనమాట. క్లాస్ బయట యూజ్ అవుతుందా? క్లాస్ బయట ఇది క్లాస్ బయట యూజ్ అవుతుందా? యూజ్ అవ్వదు. సో ఇది ప్రైవేట్ డేటా అనమాట. డేటాని సెక్యూర్ చేయాలంటే ఏం చేయాలి? పైథాన్లో డేటాని సెక్యూర్ చేయాలి అంటే యూ హ్యావ్ టు గో ఫర్ దిస్. ఓకే. నౌ వాట్ ఇస్ అవుట్పుట్? అర్థమైంది లాజిక్? అవుట్పుట్ ఏంటి? అవుట్పుట్ ఈస్ అట్రిబ్యూట్స్. సో అట్రిబ్యూట్ ఎర్రర్. ఏంటి అట్రిబ్యూట్ ఎర్రర్? స్టూడెంట్ ఆబ్జెక్ట్ కెనాట్ బి యూజ్డ్ అవుట్సైడ్ ద క్లాస్ బయట నేను యూజ్ చేయలేను. ఎస్. మరి ఎట్లా సార్ నేను డిస్ప్లే చేయాలంటే ఎట్లా?
you should have the methods. You should have the method. అందుకనే డేటా బైండింగ్ అంటాం, మెథడ్స్కి బైండింగ్ చేస్తాం డేటా. సో ఇప్పుడు ఎట్లా అప్డేట్ చేయాలంటే ఎట్లా సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ df display self, ఓకే. సో డిస్ప్లే సెల్ఫ్ ఇక్కడ ఏమంటానంటే ప్రింట్, ఇక్కడ S1 పనికి రాదు, స్టూడెంట్ పెట్టాలి. సో స్టూడెంట్ డాట్ ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమనాలి, S1 డాట్ డిస్ప్లే. అర్థమైందా? క్లియర్? వచ్చేసింది ఆన్సర్. ఎందుకు వచ్చింది? బికాస్ వీటిని యాక్సెస్ చేసాం. ఎక్కడ చేసాము? ఇన్సైడే చేసాం. వాడికి చేంజెస్ చేయాలన్నా వీడే చేయాలి, వాడిని అప్డేట్ చేయాలన్నా వీడే చేయాలి. అర్థమైందమ్మా? ఇస్ క్లియర్? సో ఇట్లా ఇది మెథడ్స్, ఇది డేటా మెథడ్స్ని బైండ్ చేస్తే దాన్ని ఏమంటాము? ఎన్క్యాప్సులేషన్ అంటాం. అండ్ డేటా షుడ్ బి సెక్యూర్. డేటా సెక్యూర్ లేదనుకోండి, ఎవరు ఎక్కడ పడితే అక్కడ చేంజెస్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఆ SN1 తీసుకుని నేను ఇక్కడ చేంజ్ చేయొచ్చు, నేను ఆ పవర్ ఎవరికి ఇవ్వ. సో ఓన్లీ స్టూడెంట్ దగ్గరే ఆ పవర్ ఉంటుంది. ఈ ప్రాసెస్నే మనం ఎన్క్యాప్సులేషన్ అంటాం. సో మనం ఏమేమి నేర్చుకున్నాం ఇప్పుడు ఓపీ కాన్సెప్ట్స్లో? ఓపీ అనగా మేము ఏమేమి చెప్పాలి? క్లాస్ చెప్పాలి, ఆబ్జెక్ట్ చెప్పాలి. వెరీ గుడ్. తర్వాత వెరీ గుడ్. అబ్స్ట్రాక్షన్, పాలిమార్ఫిజంలోనే ఓవర్ రైడింగ్, ఓవర్లోడింగ్ వస్తుంది. ఇన్హెరిటెన్స్లో టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వస్తాయి. అబ్స్ట్రాక్షన్లో క్లాస్, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ వస్తాయి. ఎన్క్యాప్సులేషన్లో ప్రైవేట్ డేటా వస్తుంది. రైట్? అవన్నీ ఇందులో కాన్సెప్ట్స్. క్లియర్? సో ఎవరైనా క్వశ్చన్ అడిగితే డెఫినెట్గా ఇవన్నీ టకటకటగా చెప్పాల్సింది విత్ ఎగ్జాంపుల్స్. క్లియర్? అర్థమైంది ఓపీ కాన్సెప్ట్ ఇప్పుడు పక్కా? రైట్. అయితే నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో బేసిక్గా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటమ్మా? ఎక్సెప్షన్ అంటే ఏంటి? ఎక్సెప్షన్ ఇస్ ఎ రన్ టైమ్ ఎర్రర్. Exception means an exception is a which error? Runtime error. Exception is a runtime error that occurs when the system do not understand what outputs must be generated. It simply throws an exception. After an exception is thrown, the program control will be out of the program, or the program control will be abruptly అంటే అర్ధాంతరంగా తెలుగులో చెప్పాలంటే. సో ప్రోగ్రామ్ కంట్రోల్ విల్ బి abruptly terminated. అర్ధాంతరంగా క్లోజ్ అయిపోతుంది, టర్మినేట్ అయిపోతుంది. ఎస్, ఓకే. ఇది కాపాడడానికి మనకు ఎవరు కావాలి? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో టు గెట్ అవే, ఎక్సెప్షన్ నుంచి మనం తప్పించుకోలేము. ఎక్సెప్షన్ పడుతుంది, కానీ దేని నుంచి తప్పించుకోవచ్చు? అబ్రప్ట్ టర్మినేషన్ నుంచి తప్పించుకోవచ్చు. టు గెట్ అవే ఫ్రమ్ abrupt termination, we go for exception handling. Right? We go for exception handling via
via the following blocks and statements. Following blocks and statements. So first one, try block. First one ఏంటమ్మా? Try block. Second one, except block. Second one, except block. So try block, except block, finally block. Okay, raise. Okay, and assert. ఇవన్నమాట. సో ఈ మూడు బ్లాక్స్, ఈ రెండు స్టేట్మెంట్స్, ఈ మూడు బ్లాక్స్, ఈ రెండు స్టేట్మెంట్స్. ఫస్ట్ ట్రై. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్సెప్షన్ ఏంటో తెలియాలి కదా. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నంబర్. ఓకే. సో తర్వాత b is equal to again enter a number. Okay, right. So print a plus b, so a minus b, a divided by b, so a plus b, a minus b. Okay, right. So enter number 5 2. చెప్పండి ఆన్సర్స్ ఏమి వచ్చినాయి? 5 plus 2 7, 5 minus 2 3, 5 divided by 2 2.5, 3 7. ఇప్పుడు ఏ ఎర్రర్ లేదు. రైట్. నౌ 5 0. ఇప్పుడు ఏమొచ్చింది? సో యూ హ్యావ్ ఏ ఎక్సెప్షన్. అంతకుముందు ఏం లేదు, అంతకుముందు ఎక్సెప్షన్ లేదు. అవునా? సో ఇప్పుడు ఏముంది నా దగ్గర? ఎక్సెప్షన్ వచ్చేసింది. సో దిస్ ఈస్ వితౌట్ ఎక్సెప్షన్ అండ్ దిస్ ఈస్ విత్ ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ ఏం చేసింది? ఆర్ ఐ షుడ్ ఆస్క్ యూ, ఎక్సెప్షన్ ఏం చేసింది? This logic is without exception. This logic is with exception. Without exception ఏం చేసింది చెప్పండి? లైన్గా అన్ని ఆన్సర్స్ ఇచ్చేసింది గమ్మున. ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ఏం చేసింది? ఫస్ట్ 2 ఆన్సర్స్ ఇచ్చింది, అంటే ఏ ప్లస్ బి ఇచ్చింది, ఏ మైనస్ బి ఇచ్చింది. థర్డ్కి వచ్చేసరికి దానికి ఏమి ఇవ్వాలో అర్థం కాలేదు. జనరల్గా అయితే 0 అంటే ఇన్ఫినిటీ కదా. సో దానికి ఏమి ఇవ్వాలో అర్థం కాలేదు. అర్థం కాకుండా ఏం చేసింది? ఎక్సెప్షన్ ఇచ్చి పడేసింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి? నెక్స్ట్ 3 7 ప్రింట్ అవ్వాలి కదా. 3 7లో రాంగ్ ఏం లేదు, కానీ 3 7 ప్రింట్ అవుతుందా? అవ్వట్లేదు. ఎందుకు ప్రింట్ అవ్వట్లేదు? బికాస్ ఎక్సెప్షన్ బ్రేక్ చేసేసింది, టర్మినేట్ చేసేసింది. ఎస్, అర్థమైంది లాజిక్. మరి ఇప్పుడు దీని నుంచి కాపాడడానికి మన దగ్గర ఎవరున్నారు? ట్రై బ్లాక్ ఉంది. ఎవరున్నారు? ట్రై బ్లాక్. అర్థమైందా? సో ఈ ట్రై బ్లాక్ ఏం చేస్తుంది? ట్రై బ్లాక్ అవన్నీ కూడా. ఓకే. సో ఇక్కడ డైరెక్ట్గా ట్రై ఎక్సెప్ట్ రెండు హ్యాండిల్ చేస్తాయి పక్కాగా. ఫైనల్లీ రైజ్ ఇవన్నీ లైక్ సపోర్ట్ అన్నమాట. ఓకే. సో ట్రై బ్లాక్ ఏం చేస్తుంది? దిస్ బ్లాక్ విల్ కంటైన్ డౌట్ఫుల్ కోడ్ అన్నమాట. ఈ బ్లాక్లో ఏముంటుంది మనకి? డౌట్ఫుల్ కోడ్ ఉంటుంది. ఈ బ్లాక్లో ఏం కోడ్ ఉంటుంది? డౌట్ఫుల్ కోడ్ ఉంటుంది. This block will contain doubtful code. Doubtful code అంటే ఏంటి? ఎక్సెప్షన్ ఇస్తుందేమో. ఈ ఎక్సెప్షన్ ఎట్లాంటిదంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఎప్పుడు చెప్తుంటా ఎగ్జాంపుల్. బాగా వర్షం పడుతుంది, వర్షం పడే ఛాన్స్ ఉంది, మబ్బు బాగా పట్టింది. సో మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి, అట్లా వినాయకుడు చూడడానికో దేనికో బయటికి వెళ్ళాలి.
సో అప్పుడు ఏం చేస్తావు, గొడుగు పట్టుకొని పోతావు. వర్షం పడవచ్చు, పడకపోవచ్చు. పడితే గొడుగు పట్టుకుంటావు, పడకపోతే చేతిలో పట్టుకుని వచ్చేస్తావు, ఎక్కడ మర్చిపోకపోతే కోర్స్. అర్థమైందా? సో ఈ ఎక్సెప్షన్ ఈ ట్రై బ్లాక్ కూడా అంతే అనమాట. ట్రై బ్లాక్లో మనం ఏంటి, ముందు జాగ్రత్తగా రాసేస్తాం, వస్తే హ్యాండిల్ అవుతుంది, రాకపోతే ప్రాబ్లం లేదు. అర్థమైన లాజిక్? జస్ట్ లైక్ క్యారింగ్ అన్ అంబ్రెల్లా ఆన్ ఎ రైనీ డే, అంతే. ఎస్. సో దిస్ బ్లాక్ విల్ కంటైన్ డౌట్ఫుల్ కోడ్. ఏముంటుంది? డౌట్ఫుల్ కోడ్. అంటే ఇక్కడ ఎక్సెప్షన్ పడుతుందేమో, ఛాన్స్ ఉంది అన్నప్పుడు ట్రై బ్లాక్ రాసేస్తాం. సో దిస్ బ్లాక్ విల్ కంటైన్ సమ్ డౌట్ఫుల్ కోడ్, దట్ ఈస్ the code that may give exception, ఎక్సెప్షన్ ఇచ్చేది. సో ఇప్పుడు ఈ ప్రస్తుతం కోడ్లో ఎక్సెప్షన్ ఇస్తుందా ఇవ్వదా? అప్పుడు మీ ఆన్సర్ ఏమన్నా తెలుసా? మీరు ఇచ్చే ఇన్పుట్ని బట్టి ఉంటుంది సార్ అనాలి. అంతే కదా? ఇప్పుడు ఈ కోడ్ ఎక్సెప్షన్ ఇస్తుందా లేదా అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు మీ ఆన్సర్ ఏముండాలి? అది మీరు ఇచ్చే వాల్యూని బట్టి ఉంటుంది సార్ అనాలి. అంతే కదా? ఇప్పుడు అంబ్రెల్లా వాడాలా వద్దా? నువ్వు పడేదాన్ని బట్టి ఉంటుంది. వర్షం పడితే వాడతా, పడకపోతే వాడా. అర్థమైంది? ఇప్పుడు అంటే కోడ్ కంపల్సరీ ఇస్తుందని ఏం లేదన్నమాట. కోడ్ కంపల్సరీ ఇస్తుందని ఏం లేదు. 0 ఉంటే ఇస్తుంది, 0 లేకపోతే ఇవ్వదు. అర్థమైందా? 0 ఉంటే ఇస్తుంది, 0 లేకపోతే ఇవ్వదు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అర్థమైందా లాజిక్? ఓకే. సో ట్రై బ్లాక్ నీకు డౌట్ ఉంది వర్షం పడుతుందని, అందుకని నువ్వు అంబ్రెల్లా తీసుకెళ్ళావు అంతే. సో ట్రై బ్లాక్లో ఏముంటుంది మనకి? ట్రై బ్లాక్లో ఏముంటుంది? డౌట్ఫుల్ ఎక్సెప్షన్, డౌట్ఫుల్ ఉంటుంది. ఓకే. ఇట్ మే బి ఫాలోడ్ బై except or finally, right? Try followed by except. అర్థమవుతుందని చెప్పేది? ట్రై ఫాలోడ్ బై ఇవాళ నమ్ముతున్నాము. పొద్దున మా వైఫ్ని పులిహోర చేయి, చాలా రోజులు తినాలనిపిస్తుంది అని అడిగిన. దేవుడు ఇచ్చేసిండు, దేవుడు పంపించేసి. మేము కూడా పొద్దున 7 ప్లేట్లు మన దగ్గర మర్చిపోయినా. స్టీల్ ఉంది కదా, ఇంకా పెట్టాలి సార్. మర్చిపోయినా. అవుతారా? నేను సీరియల్ చూస్తూ ఉంటే అదంతా పులిహోర కనిపించింది. ఆమెకు చెప్పి నేను మార్నింగ్ పులిహోర చేయాలి. సో దేవుడు ఈ రకంగా పంపించాడు. ఓకే. సో ఇట్ మే బి ఫాలోడ్ బై ఎక్సెప్ట్ ఆర్ ఫైనల్లీ. సో ట్రై ఫాలోడ్ బై except will handle the code. Try followed by except will handle the code. Code ni handle చేయాలంటే try except the follow అవ్వాల్సిందే. ఓకే. Try followed by finally will not handle the code. హ్యాండిల్ చేయడం అంటే ఏంటమ్మా? హ్యాండిల్ చేయడం అంటే వెనకాల కోడ్ పంపించడం. హ్యాండిల్ చేయడం అంటే కింద కోడ్ ఏదైతే ఉందో ఆ కింద కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడం అనమాట. కింద కోడ్ ఎగ్జిక్యూట్ కాలేదు అంటే హ్యాండిల్ కానట్టు.
అర్థమైందా? ఓకే, సరే. ఇప్పుడు ఇక్కడ డౌట్ఫుల్ కోడ్ ఏది మీకు చెప్పండి. ఇక్కడ డౌట్ఫుల్ కోడ్ ఏది? ఇదే కదా. ఏ ప్లస్ బిలో డౌట్ లేదు, కంపల్సరీ ఏదో ఒక ఆన్సర్ ఇస్తుంది. ఏ డివైడెడ్ బిఏ మనకు డౌట్ఫుల్ కోడ్. ఎందుకు అంటే బి 0 అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. కొంచెం ఛాన్స్ ఉన్నా మనము ట్రైలో పెట్టాల్సిందే. ట్రై ఫాలోడ్ బై ఎక్సెప్ట్. ఇక్కడ ఏమంటానంటే ప్రింట్ ఎక్సెప్షన్ ఈజ్ థ్రోన్. ఓకే, ఎంటర్ ఇన్ నంబర్ 5. ఓకే, సో 2 కొడుకు తీసుకెళ్ళావు, వర్షం పడలే అంటే ఎక్సెప్షన్ అవసరం పడలే. సరే, ఇప్పుడు గొడుగు తీసుకెళ్ళావు, వర్షం పడింది. ఎస్, నీ పని అయింది కానీ నువ్వు తడవలే. సింపుల్. ఏమైంది? ఏ బై బి డెఫినెట్గా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు ఎక్సెప్ట్ ఉంటే ఏమైంది చెప్పండి. ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చింది, స్టాప్ కాకుండా ఇవి ఎగ్జిక్యూట్ అయినాయి. అర్థమైందమ్మా లాజిక్? ఎస్, ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్? సో ఇది ఎక్సెప్షన్ హ్యాండిల్ అవ్వడం అన్నమాట. సో ఎక్సెప్షన్ అనేది హ్యాండిల్ అయింది, అవునా కదా? ఓకే, సో ఎక్సెప్షన్ హ్యాండిల్ అయిన తర్వాత, సో నా ఈ ట్రై ఎక్సెప్ట్తోనే కాకుండా ఫైనలీతో కూడా అవుతుంది. ఓకే, సో ఫైనల్లీ అన్నప్పుడు మళ్ళీ ఎక్సెప్ట్ అంటే ఏంటి, ఫైనల్లీ అంటే ఏంటి చూద్దాము. సో 2.5 వచ్చింది, అండ్ ఫైనల్లీ కూడా ప్రింట్ అయింది. ఫైనల్లీ బ్లాక్ ప్రింట్ అవుతుంది అంటే నువ్వు ఫైనల్లో ఏం పెట్టినా అది కంపల్సరీ ప్రింట్ అవ్వాల్సింది, ఎక్సెప్షన్ వచ్చినా సరే రాకపోయినా సరే. ఇప్పుడు ఎక్సెప్షన్ వచ్చిందా? రాలేదు. వర్షం పడలేదు. గొడుగు తీసుకెళ్ళావు కానీ వర్షం పడలేదు. ఓకే, ఇప్పుడు వర్షం పడింది, ఎర్రర్ వచ్చింది, రైట్? ఏం ప్రింట్ అయింది? ఐఎమ్ ఫైనల్లీ కూడా ప్రింట్ అయింది. అని 2 ప్రింట్ అయినాయా? ఎందుకు? హ్యాండిల్ అవ్వలేదు కాబట్టి. ఎక్సెప్షన్ హ్యాండిల్ అవ్వలేదు. అర్థమైందా మీకు స్టేట్మెంట్? ట్రై ఎక్సెప్ట్ ఉంటే వీళ్ళకి పెడతావా? ఇదే చేయాలనా? ఓకే, అర్థమైందమ్మా ఇప్పుడు పాయింట్? ఒకవేళ ఎక్సెప్షన్ ఉంటే ఏం ప్రింట్ అవుతుంది? ఓకే, ఎక్సెప్షన్ ఉంటే ఏం ప్రింట్ అవుతుంది? ఐఎమ్ ఫైనల్లీ ప్రింట్ అవుతుంది. ఎక్సెప్షన్ లేకున్నా ఐఎమ్ ఫైనల్లీ ప్రింట్ అవుతుంది. రెండు సిచ్యువేషన్లో ఐఎమ్ ఫైనల్లీ ప్రింట్ అవుతుంది. అంటే ఫైనల్లీ అనేది కంపల్సరీ ప్రింట్ అవ్వాల్సిందే. కానీ ఎక్సెప్ట్ ఎప్పుడు ప్రింట్ అవుతుంది? ఓన్లీ ఎక్సెప్షన్ ఉన్నప్పుడే ప్రింట్ అవుతుంది. అర్థమైందా? ఈజ్ దట్ క్లియర్? అర్థమైందమ్మా పాయింట్? సో ఫైనల్లీకి ఎక్సెప్ట్కి తేడా అర్థమైంది ఇప్పుడు మీకు? ఎస్ సార్. సో ఫైనల్లీ ఏంటి? ఫైనల్లీ ఈజ్ ఏ బ్లాక్, ఎక్సెప్ట్ ఈజ్ ఏ బ్లాక్, ట్రై ఈజ్ ఏ బ్లాక్. సో ఎక్సెప్ట్ కానీ ఫైనల్లీ కానీ ట్రైని ఫాలో అవుతాయి అన్నమాట. సో ట్రై కనుక ఎక్సెప్ట్తో ఫాలో అయితే ఎక్సెప్షన్ హ్యాండిల్ అవుతుంది. ట్రైతో కనుక ఫైనల్లీ ఫాలో అయితే ఎక్సెప్షన్ హ్యాండిల్ అవ్వాలి. గాట్ ఇట్ ఆర్ నాట్? క్లియర్ ఆర్ నాట్? ఓకే, సో ఇంకా ఆ రేజ్ ఇవన్నీ మనం చూద్దాం. ఓకే, సో వాట్ we are talking about, ఎక్సెప్ట్ ఫైనల్ రాసేద్దాం ఒక పాయింట్. ఎక్సెప్ట్ బ్లాక్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. ఎక్సెప్ట్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది?
it gets executed when there is a so it gets executed when there is a exception. When there is a except when an exception is raised. When an exception is raised. Except block ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎక్సెప్షన్ రేజ్ అవుతాయి. రేజ్ అవుతేనే ఎక్సెప్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్. Finally block it will get executed. It will get executed irrespective of exception. ఎక్సెప్షన్ వచ్చినా దానికి సంబంధం లేదు, రాకపోయినా సంబంధం లేదు. అర్థమైందా? సో ఇదేంటి? దిస్ ఈస్ నథింగ్ బట్ ఏంటిది? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఇంకా రేజ్ అవి ఉన్నాయి, అవి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. రేపు క్లాస్ కొంచెం డౌట్, నేను చెప్తాను. వీడియోస్ పంపించాలి, పంపిస్తాను. క్లాస్ వింటున్నావు కదా, వీడియోస్ అవసరం లేదేమో అనుకున్నాను. వీడియోస్ కావాల్సిందే కంపల్సరీ. అది కంపల్సరీ కావాల్సిందేనా అంటున్నా. ఉంటే బెటర్. వంశీ క్లియర్ ఉన్నాడు, కావాల్సిందే. అది మా హక్కు, అది మా హక్కు, అది మా హక్కు అంటున్నా. చేయలే, మర్చిపోయాను. నేను మర్చిపోయాను, డైరెక్ట్ చెప్పకుండా అన్ని స్టోరీ చెప్తున్నాను. ఇప్పుడు ఇవాళ చేసేస్తాను. రైట్.